వెల్కమ్ బ్యాక్. దేశానికి రోల్ మోడల్ తెలంగాణ ఫ్యూచర్. సీఎం రేవంత్ రెడ్డి ముందు చూపుతో చేపడుతున్న కలల ప్రాజెక్ట్ భారత ఫ్యూచర్ సిటీకి నేడు పునాది రాయి పడనుంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA భవన నిర్మాణం జరగనుంది. మీర్ఖాన్పేటలో 7.29 ఎకరాల స్థలం FCDAకు కేటాయించారు. అందులో 2.11 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న FCDA భవనానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం భూమి పూజ చేయబోతున్నారు. రావిర్యాల నుంచి ఆమనగల్ వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు 1 నిర్మాణానికి సైతం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయబోతున్నారు. ఇది దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకోనుంది. దీని మొత్తం వైశాల్యం 30,000 ఎకరాలు కాగా నివాస, వాణిజ్య, పారిశ్రామిక, వినోద గ్రీన్ జోన్లుగా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగనుంది. 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 7 మండలాలు, 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో సిటీని ప్రభుత్వం విస్తరించనుంది. ప్రపంచ నగరాలకు ఫ్యూచర్ సిటీ రోల్ మోడల్ గా నిలవనుంది. వరల్డ్ బ్యాంక్, జపాన్, అంతర్జాతీయ సహకార సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలు ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగమవుతున్నాయి. 15,000 ఎకరాల సిటీ ఏరియాతో పాటు దానికి ఆనుకుని ఉన్న 15,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఉండడంతో గ్రీన్ లంగ్స్ గా పనిచేయనుంది. స్పాంజ్ పార్కులు, అర్బన్ ఫారెస్ట్లతో పాటు వాటర్ రీసైక్లింగ్, జీరో డిశ్చార్జ్ వంటి పర్యావరణ హిత నగరంగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. లివ్, లెర్న్, వర్క్, ప్లే కాన్సెప్ట్ తో సిటీ అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ పరిశ్రమలతో పాటు స్కూళ్లు, హాస్పిటళ్లు, పార్కులు, షాపింగ్ సెంటర్లు అన్ని ఒకే ఇంటిగ్రేటెడ్ జోన్లో ఉంటాయి. ఫార్మాతో పాటు హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ బేస్డ్ పరిశ్రమలు, ఎంటర్టైన్మెంట్, ఎకో టూరిజం జోన్లుగా ఈ సిటీని విభజించారు. AI, EV, ఎలక్ట్రానిక్స్ రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం రాబోయే శతాబ్దం సిటీకి కొత్త సంకేతం. ఇక స్మార్ట్ మౌలిక సదుపాయాలు, నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీకి ఫ్యూచర్ సిటీ సరికొత్త నమూనాగా ఉండనుంది. హైదరాబాద్లో పెరుగుతున్న వలసలు అభివృద్ధికి అనుగుణంగా సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఫ్యూచర్ సిటీ కీలకంగా మారనుంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో సరికొత్త ఆర్థిక, సామాజిక కేంద్రంగా ఈ సిటీని అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి సంకల్పించారు. సుస్థిర పట్టణాభివృద్ధికి ప్రపంచ నమూనాగా దీన్ని రూపొందించేందుకు అభివృద్ధి ప్రణాళికలు తయారు చేశారు. ఈ సిటీ అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా సింగిల్ విండో సిస్టమ్ అమలు చేశారు. FCDA కార్యాలయంలోనే భవన నిర్మాణం, లేఅవుట్లు, పారిశ్రామిక అనుమతులు వంటి అన్ని రకాల క్లియరెన్స్లు ఒకే చోట లభిస్తాయి. సుపరిపాలన దిశగా ఇది సరికొత్త మార్పు. దీంతో ప్రపంచంలో పేరొందిన కంపెనీలు, పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులకు తరలి రాబోతున్నాయి. మహానగరాలకు అత్యంత ముఖ్యమైనది ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ. ఈ దిశగా భారత్ ఫ్యూచర్ సిటీలో అధునాతన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకొస్తుంది. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్లు కలుపుతూ 100 మీటర్ల వెడల్పుతో గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లు నిర్మించనుంది. రావిర్యాల నుంచి ఆమనగల్ వరకు 41.5 కిలోమీటర్ల రేడియల్ రోడ్ నెంబర్ 1కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేయబోతున్నారు. రేడియల్ రోడ్లతో పాటు శ్రీశైలం, నాగార్జున సాగర్ హైవేలను కలిపే కొత్త ఈస్ట్ వెస్ట్ ట్రంక్ రోడ్ నిర్మిస్తారు. ఇక టోల్ ఫీజు లేకుండా వేగవంతమైన ప్రయాణానికి సింగిల్ ఫ్లో మార్గాలు ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు మెట్రో ఫేజ్ 2Bకి అనుసంధానం చేస్తారు.